హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ శుద్ధ ద్వాదశి విశిష్టత, అలాగే పూజ చేసేటప్పుడు పూలను విడివిడిగా త్రుంచి పూజ చేయవచ్చా, ఏ రోజు ఏ పూలతో భగవంతునికి పూజించాలో తెలుసుకుందాం. ముందుగా పూలను తుంచి ఆ పూలతో పూజ చేయవచ్చా అంటే చేయకూడదనే మన శాస్త్రం చెబుతుంది. ఓన్లీ వాటికి ఉన్న కాడను మాత్రమే తుంచాలి, కానీ పూల రెక్కలను త్రుంచకూడదు. అప్పుడే భగవంతుడు పూజను స్వీకరిస్తాడు. తులసి ఆకులు కానీ, మారేడు కానీ, మరవం కానీ ఆకులు ఒక్కో ఆకులుగా తీసుకోవచ్చు, లేదా దళాలుగా కూడా సమర్పించవచ్చు. ఎప్పుడైతే పూలను త్రుంచి పూజ చేస్తారో అప్పుడు బ్రహ్మహత్య దోషాలు చుట్టుకుంటాయి. వాటిగా అవి విడిపోతే ఎలాంటి దోషం ఉండదు. ఇక ఏ రోజు ఏ పూలతో పూజించాలి అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాము. ఆదివారం రోజు మారేడు పూలతో పూజించాలి ఈశ్వరుడిని కానీ, లేదంటే మీకు ఇష్ట దైవాన్ని కానీ. అదేవిధంగా సోమవారం రోజు తులసి దళాలతో, మంగళవారం రోజు వెలగ చెట్టు ఆకులతో, బుధవారం రోజు మాతులంగా పత్రాలతో, గురువారం రోజు తెల్ల మందార ఆకులతో పూజించాలి. ఎవరైతే గురువారం లక్ష్మీదేవిని తెల్ల మందార ఆకులతో పూజిస్తారో ఆ ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది. ఒకవేళ తెల్ల మందార ఆకులు దొరకని పక్షంలో ఉసిరి ఆకులతో పూజించవచ్చు. శుక్రవారం రోజు నేరేడు పత్రాలతో, శనివారం రోజు విష్ణుక్రాంత పత్రాలతో భగవంతుణ్ణి పూజించాలి. ఇక శ్రావణ శుద్ధ ద్వాదశి విశిష్టత. శ్రావణ శుద్ధ ద్వాదశి రోజు నారాయణుడు శ్రీ దామోదరాయ నమః అనే నామంతో జపించడం వలన స్వామి మనకు రక్షగా ఉంటాడు. ఓం శ్రీ దామోదరాయ నమః అనే నామంతో స్వామిని పూజించాలి. ద్వాదశి వెనుక ఉన్న కథ. భృగు మహర్షి ఒకప్పుడు వేటకు వెళ్ళినప్పుడు అతని గుర్రం అతని మాట వినకుండా అడవిలోకి వెళుతుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక దర్బలు పరుచుకొని పడుకుంటాడు. సుమారు 14,000 మంది బోయవాళ్ళు ఆ రాజును చూసి కిరీటం, బంగారం అన్నీ చూసి రాజును దోచుకోవాలనుకుని వారి నాయకుడికి కబురు చెప్తాడు. ఇక వారంతా రాజును సంహరించడానికి వచ్చినప్పుడు రాజు శరీరం నుంచి ఒక స్త్రీ బయటకు వచ్చి ఖడ్గంతో బోయవాళ్ళందరినీ వధిస్తుంది. రాజు చూస్తుండగానే ఆ స్త్రీ మరలా రాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక దారి వెంట వెళ్తుండగా రాజుకు వామదేవుని ఆశ్రమం కనిపిస్తుంది. అప్పుడు వామదేవునికి రాజు జరిగిందంతా వివరించి ఈ విచిత్రం ఏమిటి అని అడగగా, పూర్వజన్మలో నువ్వు శూద్రునివి, ఒకానొక రోజు బ్రాహ్మణుడు చెప్పిన ద్వాదశి కథను ఆచరించి, ఆ వ్రతాన్ని ఆచరించి ఈ జన్మలో నువ్వు రాజుగా జన్మించావు. నిన్ను కాపాడిన దేవతే ద్వాదశి తిథి దేవత. ఆ దేవత ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుంది అని చెప్తాడు. ఈ కథ గురించి వరాహ పురాణంలో సాక్షాత్తు దూర్వాస మహర్షి వివరించినట్లుగా ఉంది. ఒక్కరోజు చేసిన కారణం చేతనే ఇంతటి మంచి మనకు జరిగితే ప్రతి ద్వాదశికి కూడా ఈ విధంగా మనం ద్వాదశి వ్రతాన్ని నిర్వహించినట్లయితే సమస్త పాపాలు కూడా తొలగుతాయి. ఈరోజు ఎవరైతే శ్రీధరాయ అనే నామంతో పూజించి తులసి దళాలను విష్ణు సహస్రనామంతో పూజిస్తారో ఆ నారాయణుని అనుగ్రహం అందరిపై ఉంటుంది. ఇలా ప్రతి మాసంలో వచ్చే శుక్ల ద్వాదశిలో పూజ చేసి పుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.